నారాయణ గారు విద్యా వ్యవస్థలోంచి వచ్చావు, ఉపాధ్యాయుడిగా వచ్చావు, వ్యవస్థను పెట్టావు. 8 నెలలు ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే 40 lakhs, మొన్న 25 లక్షలు ఉండింది, స్టేక్ పెరిగింది, ఇప్పుడు 40 lakhs, 5 కోట్ల వర్కులు అంటున్నారు, 10 కోట్ల వర్కులు అంటున్నారు. మీకు ఏం కావాలంటున్నారు? కారెక్కండి. ఇంత డబ్బు 8 నెలలకి ఒక గిరిజనుల్ని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అగ్రవర్ణాలకి, బీసీల్లో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు, మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి. కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడో గాంధీ పెద్ద పదవులు రావు, ఎమ్మెల్యేలు రావు, ఇటుపక్క ఎంపీలు రావు. ఎప్పుడో ఒక మేయర్ వస్తుంది, ఎప్పుడో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుంది. మేయర్కి ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు ఇది నాకు 2 ఎస్టీ కార్పొరేటర్లు 2014లో ఆ రోజు అధికారంలో లేకపోయినా మాతో ఉన్నారు. అదే ఎస్టీ కార్పొరేటర్ 2019లో గెలిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నెల్లూరులో యానాదులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, మనం యానాది ఈ కులానికి సంబంధించి వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాట కట్టుబడి మాతో ఉన్న కార్పొరేటర్లను కూడా లేదు, మనం ఆ వర్గానికి మనకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు ఒక వ్యక్తిని చేయడం జరిగింది. ఈరోజు పార్టీ లేదన్నా కానీ ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, ఇంకొకరు ఈ పార్టీలో ఉండొచ్చు, ఆ పార్టీలో ఉండొచ్చు రాజకీయాలు. కానీ రాజకీయ వ్యవస్థలో ఒకరిని ఎదిగే అవకాశం వచ్చినప్పుడు 5 సంవత్సరాలు కూడా వాళ్ళని ఆ వర్గాన్ని కూర్చోబెట్టనీయకుండా 8 నెలల్లో మీరు అధికారంలో ఉన్నారు, మేయర్ కూర్చుంటే ఏముంది, దించితే మీకు ఏముంది, దానివల్ల నష్టమేముంది? ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు ఉంచి వాళ్ళు కూడా 5 సంవత్సరాలు మాకు కూడా ఒక రాజ్యాధికారం వచ్చింది అని చెప్పుకునే అవకాశాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? 8 నెలల మీకు ఏం వస్తుంది? మీరు ఉంచినా మాకేం నష్టం లేదు, వైసీపీకి ఏం కాదు ఇక్కడ, ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ పవర్. వాళ్ళైనా మాకేమరు. కానీ ఒక పెద్ద సామాజిక వర్గం, యానాది సామాజిక వర్గానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక 5 సంవత్సరాలు ఉండే అవకాశం వస్తే మీరు ఒక మనిషికి డబ్బులు పెట్టలా, ఒక కార్పొరేటర్కి టికెట్ ఇవ్వాలా, కనీసం మీరు క్యాంపెయిన్ చేయాలా? మీకు ఏ సంబంధం లేదు. ఒక కార్పొరేటర్లో ఎవడో పొలం దున్ని మొత్తం వండుకొని మొత్తం పండించి అంతా తీసుకుని దాన్ని కొట్టేసుకొని అధికారాన్ని పెట్టుకొని దౌర్జన్యం చేసి లాక్కోపోయి దానికి సునకానందం పొందుతూ దాన్ని మళ్ళీ మేము లాక్కెళ్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుని సిగ్గు చేటైన కార్యక్రమం చేస్తున్నారే.